ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. మన అవధూత శ్రీ నాంపల్లి బాబా మహారాజ్ ప్రప్రమదంగా హైదరాబాద్ నగరం నుండి మలక్పేట్ శ్మశాన వాటికలో 1950 ప్రాంతంలో ప్రకటమయ్యారు. ఎవ్వరి నాంపల్లి బాబా, ఎక్కడి వారు, వీరి పూర్వ వృత్తాంతం ఏమిటి? ఇలా ఇన్ని ప్రశ్నలకు ఎవరి వద్ద ఏ విధమైన సమాధానాలు గత 6.5 దశాబ్దాల నుండి లభింపకున్నవి. మన అవధూత అంతిమంగా 2004 సంవత్సరం నవంబర్ 6వ తేదీన తన భౌతిక శరీరాన్ని విడిచారు. ఈ మహా అవధూత దత్తాత్రేయులు వారి 6వ అవతారం అని వారి భక్తుల్లో ఒకరైన శ్రీ జయప్రకాష్ గారు తెలియజేయటం జరిగింది. దత్తాత్రేయులు వారు పూర్వ అవతారాలు ఈ విధాలుగా ఉన్నాయి. శ్రీపాద వల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి స్వామి, అకల్కోట్ మహారాజ్, మాణిక్య ప్రభు, షిరిడి సాయిబాబా. బాబా వారు ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. ఆయన మౌనముని. వారితో సంభాషించే వారిలోనే సంభాషించుకునేవారు, నవ్వుకునేవారు, ఆకాశం వైపు తదేక దీక్షతో వీక్షించేవారు, ఏవేవో సైగలు చేసేవారు. వాటి వాళ్ళు ఆయన ఒక మతిస్థిమితం లేని వ్యక్తిగా ప్రజలు భావించేవారు. అతి కొద్ది మంది దివ్య అనుభూతి పొందిన సత్పురుషులు మాత్రం వారిని అవధూతగా గ్రహించి కొలిచేవారు. అందులో విచిత్రం ఏమిటంటే, బాబా గారు అత్యంత అరుదైన స్నానం చేసేవారైనప్పటికీ ఆయన భౌతిక దేహం నుండి సుగంధ పరిమళాలు ప్రసారమయ్యేవి. 1972 ప్రాంతంలో బాబా వారు రోడ్డు ప్రమాదానికి గురై కుడికాలు పోగొట్టుకోవటం 1980 ప్రాంతం వరకు ఎవరికీ కనిపించకపోవటం జరిగింది. 1980లో బాబా వారు నాంపల్లి రైల్వే స్టేషన్ కి ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్ వరండాలో ప్రత్యక్షమయ్యారు. ఆనాటి నుండి బాబా వారు అందరూ నాంపల్లి బాబా అని పిలిచేవారు. 1980 నుండి 87 వరకు అన్ని వర్గాల వారు, అనేక మంత్రులు, డాక్టర్లు, ఉన్నతాధికారులు తదితరులు అందరూ కూడా బాబా వారిని దర్శించి వారి దివ్య ఆశీస్సులు పొందేవారు. 1987 ప్రాంతంలో శ్రీ శ్రావణ్ కుమార్ గారు చార్మినార్ దగ్గరున్న గౌలీపురంలోని వారి ఇంటికి బాబా గారిని తీసుకువెళ్లారు. 2003లో బాబా గారు గౌలీపురం నుండి కుకట్పల్లి వివేకానంద కాలనీ శ్రీ తుమ్మల అజయ్ బాబు గారి ప్రింటింగ్ ప్రెస్ లో ఉన్న భవనంలో 3 అంతస్తుల్లోకి రావడం జరిగింది. శ్రీ తుమ్మల అజయ్ కుమార్ గారు ప్రస్తుతం నాంపల్లి బాబా గారి సంస్థానికి యాజమాన్య ధర్మకర్తగా కూడా ఉన్నారు. మహా అవధూత శ్రీ నాంపల్లి బాబా వారు 6/11/2004 భౌతిక దేహాన్ని చాలించారు. వారి భౌతిక కాయం ప్రస్తుతం ఉన్న నాంపల్లి బాబా సమాధి మందిరంలో నిక్షిప్తం చేయబడింది. షిరిడి సాయిబాబాను దర్శించడానికి షిరిడి వెళ్లాలనుకునే మంది భక్తులు షిరిడి సాయిబాబా వారు ఇలా చెప్పడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న నాంపల్లి బాబా రూపంలో కూడా నేనే ఉన్నాను. మీరు నన్ను నాంపల్లి బాబా రూపంలో హైదరాబాద్ లోనే దర్శించగలరు. తదనుగుణంగా షిరిడి దర్శించి వచ్చే భక్తులు అనేక మంది వారు తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ లో దిగి నాంపల్లి బాబాను దర్శించి వారి దివ్య ఆశీస్సులు పొందేవారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలా. షిరిడీలో 50 సంవత్సరాల పాటు సాయిబాబా సేవ చేసుకున్న శివనేశన్ స్వామి కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారే బాబాను లోకానికి ప్రకటన చేసినట్టు ప్రతీతి. ఎందరో మహానుభావులు, ఉదాహరణకు శ్రీ గోపాల్ బాబా పిఠాపురం, శ్రీ రామిరెడ్డి తాత, శ్రీ కోటి బాబా, శ్రీ దిగంబర్ బాబా లాంటి వారు మహా అవధూతలు నాంపల్లి బాబా వారు తరచూ దర్శించుకుని వారి దివ్య ఆశీస్సులు పొందేవారు. శ్రీ నాంపల్లి బాబా వారి దివ్య అనుగ్రహం మరియు ప్రేరేపణతో శ్రీ నాంపల్లి బాబా వారి సమాధి మందిరం నందు శ్రీ గురుచరిత్ర సామూహిక ఏకాహ పారాయణ కార్యక్రమం 21/2/2016 నుండి ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు జరపబడుతున్నది. నాంపల్లి బాబా వారి సన్నిధిలో శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తే శ్రీ దత్త మరియు బాబా వారి దివ్య ఆశీస్సులు అనుగ్రహం పొందగలరు. దత్త సాంప్రదాయంలో మరియు గురు సాంప్రదాయంలో శ్రీ గురు చరిత్ర పారాయణ అత్యంత ముఖ్యమైన సాధన. శ్రీ గురు బాబా మరియు అవధూతల భక్తులందరికీ గురు చరిత్ర పారాయణ ఎంతో ఆవశ్యకం. శ్రీ గురు చరిత్ర పారాయణ వలన ఎందరో భక్తులు షిరిడి సాయిబాబా అనుగ్రహం మరియు ఆశీస్సులు లభించాయి. శ్రీ నాంపల్లి బాబా వారు దేహంతో ఉన్నంత కాలం ఎందరో భక్తులు శ్రీ గురు చరిత్ర పారాయణ వల్లనే వారి అనుగ్రహం పొంది శ్రీ బాబా వారి సేవ చేసుకున్నారు. వీరి మహత్యాలు అనేకములు ఉండేవి. వీరి గురించి మరిన్ని వివరాలతో కూడిన సంకల్ప గ్రంథం శ్రీ 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 నాంపల్లి బాబా దివ్య చరిత్రంను భక్తులు శ్రీ ధర్మపురి క్షేత్రంలో శ్రీ నాంపల్లి బాబా సంస్థానంలో పొందుగలరు. దీని రచయిత శ్రీ సత్యనారాయణ బాపూజీ గారు. వీరి ఆధ్యాత్మికవేత్త మరియు ఎక్కిరాల భరద్వాజ్ గారి అనుయాయులు.
మహా అవధూత శ్రీ నాంపల్లి బాబా మహారాజ్ చరిత్ర కథను శ్రీ శ్రీ నాంపల్లి బాబా సంస్థాన్ యొక్క వెబ్సైట్ నుండి గ్రహించడమైనది. మహా అవధూత శ్రీ దత్తాత్రేయులు వారి 6వ అవతారమైనటి శ్రీ నాంపల్లి శ్రీ నాంపల్లి బాబా వారి దివ్య ఆశీస్సులు భక్త కోటిపై సదా వర్షించాలని అభిలాషిస్తూ శ్రీ నాంపల్లి బాబా సంస్థాన్. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులు కొందరు వారి వారి జనన విషయాలు తెలియకుండానే మరణిస్తూ ఉంటారు. స్వయం సాక్షాత్కారం పురుషులు ప్రశాంతంగా, నిర్మలంగా, నిశ్శబ్దంగా, ఎవరికీ తెలియకుండా ఉంటారు. ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. ఈ పురుషులు తన నిశ్శబ్ద శక్తి ద్వారా ప్రపంచానికి గుర్తింపుతో అవసరం లేకుండానే అయాచిత్తంగా మంచి చేస్తూ ఉంటారు. మౌన స్వరం వాక్కు స్వరం కంటే శక్తివంతమైనది. వారు తన ఆధ్యాత్మిక శక్తి ద్వారా ప్రజల మనసుల్లో మరియు జీవితాల్లో తీసుకొచ్చే పరివర్తన సమాజ అభివృద్ధిపై అపార ప్రభావాన్ని చూపుతుంది. అంత గొప్పవారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వారు గుహల్లో, అడవుల్లో జనసమూహానికి దూరంగా నివసిస్తూ ఉంటారు. కానీ కొందరు మన మధ్య నివసిస్తున్నారు, కానీ మనలాంటి అసంపూర్ణ మానవులచే గమనించబడరు. వారు భిన్నంగా ప్రవర్తించటము వలన వారి అసాధారణంగా కనిపిస్తారు. మన దేశానికి అలంకరించిన అటువంటి గొప్ప వ్యక్తుల్లో ఒకరు దేవి మాయమ్మ. ఆమె కన్యాకుమారి తీరంలో నివసించారు. ఆమె చినిగిన గుడ్డలు తక్కువగా ధరించి తమ చుట్టూ కుక్కలతో ఉంటూ ఉండేది. ఆమెకి ఇల్లు లేదు, ఆశ్రమం లేదు. ఆమె స్వచ్ఛమైన చైతన్యంతో నివసించేది. ఆమె కన్యాకుమారి వీధులతో కుక్కలతో పాటు తిరుగుతూ ఉండేది. ఆమె ఎవరిని ఆహారం కోసం అడుక్కోలేదు. హోటల్ యజమానుల నుండి మరియు ఇతరుల నుండి ఆమెకు లభించిన ఆహారాన్ని ఆమె కుక్కలతో పాటు పంచుకునేది. ఈ ప్రవర్తన ద్వారా ఆమె దేవుడు చిన్న పెద్ద జీవులన్నిట్లోనూ నివసిస్తాడని చూపింది. ఆమె అనేక భాషలు తెలిసినప్పటికీ మాట్లాడేది కాదు. సత్యాన్ని తెలుసుకోవాలనుకునే పురుషులు అవసరమైన జ్ఞానాన్ని ఆమె తన మౌనం ద్వారా తెలియజేసేది. ఆధ్యాత్మిక తేజస్సును ప్రసరింపజేస్తూ ప్రజలను చీకటి నుండి వెలుగులోకి, భ్రమ నుండి వాస్తవానికి నడిపించే దీపస్తంభంలా ఆమె పనిచేసింది. ఆమె అస్సాం నుండి వచ్చినట్లు విస్తృతంగా ప్రచారంలో ఉన్నప్పటికీ ఆధారాలు లేవు. ఆమె వయసు ఊహాగానాలకు సంబంధించిన అంశం. ఆమె తీరం నుండి వివేకానంద రాక్ వరకు సముద్రంలో ఈదుకుంటూ పోయేది. గంటల తరబడి ఆమె సముద్ర నీటిలో తేలియాడుతూ ఉండేది. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. దైవశక్తి కలిగిన వారు ఒక ప్రాంతానికి, ఒక దేశానికి మాత్రమే పరిమితం కాదు. సర్వ జగతికి చెందిన వారు మరియు సర్వజనులకు ప్రయోజనము కూర్చటమే వారి వ్యక్తిత్వం. ప్రజలను ఆమెను మాయమ్మ దేవి, మాయి దేవి, తల్లి, కన్యాకుమారి దేవత అని వివిధ పేర్లతో పిలిచేవారు. కన్యాకుమారిలోని వారికి ఆమె అంటే ఆమె ఎవరో చాలా కాలం వరకు తెలియదు. కానీ ఒక అద్భుతం కారణంగా ఆమె ఎవరో అందరూ తెలుసుకోగలిగారు. సన్నగా ఉండి చిరిగిన వస్త్రాలు ధరించిన ఆ వృద్ధురాలు దైవత్వాన్ని చూడగలిగారు. ఒకరోజు ఒక కుక్క వేగంగా వస్తూ వాహనం ఢీకొట్టడంతో దాని పేగులు శరీరం నుండి బయటికి వచ్చాయి. పక్కనే ఉన్న వారందరూ ఆ కుక్కను చూస్తూ ఉండిపోయారు. కొందరు నిస్సహాయంగా ఉండిపోయారు, మరికొందరు పట్టించుకోలేదు. మాయమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకుని తన ఒడిలో పెట్టుకుని పేగులు మెల్లగా దాని సాధారణ స్థానంలోకి చొప్పింది. అప్పుడు ఆ కుక్క ప్రాణాలు పోసుకుని నిలబడింది. తల్లిని ప్రేమగా చూసి ఆ కుక్క వెళ్ళిపోయింది. ఈ సంఘటన పట్టణంలో చర్చనీయాంశమైంది మరియు కన్యాకుమారి ప్రజలు మాయమ్మను దేవీ దేవతగా పూజించటం ప్రారంభించారు. ఆ రోజు వరకు ఆమెను పట్టించుకొని ప్రజలు భక్తితో ఆమె వద్దకు వచ్చారు. అన్ని జీవుల పట్ల ఆమెకున్న ప్రేమ షరతులు లేనిదని మరియు సంపూర్ణమైనదని ఆమె ఉనికి అందరికీ గొప్ప ఆశీర్వచనమైంది. అప్పటి వరకు ఆమె కన్యాకుమారిలో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే ప్రసిద్ధి చెందింది. ఒక గొప్ప ఋషి దక్షిణ భారతదేశ ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలకు మాయమ్మ దేవి మహిమను ప్రచారం చేశాడు. అంతేకాదు, షిరిడి సాయిబాబా దర్శనానికి వచ్చు భక్తులు శివనేశన్ స్వామీజీ మాయమ్మను గురించి చెప్పేవారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సద్గురు శ్రీ జ్ఞానానంద గిరి స్వామికల్ కొంతకాలం జ్యోతిర్మఠానికి పీఠాధిపతిగా ఉన్నారు.
తరువాత హిమాలయ మంచు గుహల్లో, భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో, శ్రీలంకలో కూడా అనేక దశాబ్దాలుగా తీవ్రమైన తపస్సు చేశారు. ఆ తరువాత సద్గురు జ్ఞానానందగిరి స్వామిகள் తిరుక్కోవైల్ సమీపంలో దక్షిణ పెన్నార్ నది ఉత్తర ఒడ్డున ఉన్న తపోవనం దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించారు. ఒకరోజు తపోవనంలో ఒక భక్తుడు సద్గురుదేవుతో పాటు తాను కన్యాకుమారిని దర్శించానని చెప్పాడు. సద్గురుదేవ్ ఆయన్ని "అక్కడ మీరు ఏమి చూశారు" అని అడిగారు. అద్భుతమైన వివేకానంద శిలా నావిక నడిపించే లైట్ హౌస్, ఆదిశంకర హాల్, సూర్యోదయం మరియు సూర్యాస్తమయాల ప్రకాశం మరియు భగవతి ప్రసిద్ధి కన్యాకుమారి అమ్మన్ ఆలయం అని ఆ భక్తుడు బదిలిచ్చాడు. సద్గురుదేవ్ అతన్ని ఇంకా ఇలా అడిగారు, "నువ్వు అక్కడ చాలా అమూల్యమైన ఒక రత్నాన్ని చూడలేదా?" కన్యాకుమారిలో అమ్మ ముక్కుపుడక గురించి సద్గురుదేవ్ అడుగుతున్నారనుకుని ఆ భక్తుడు, "అవును స్వామీజీ, ముక్కుపుడక మీద పడిన సూర్యకిరణాల వల్ల వజ్రంలా ప్రకాశిస్తుంది" అని అన్నాడు. ఆ భక్తుడు సద్గురుదేవ్ ఆలయంలో సూర్యకిరణాలు ప్రతిబింబించే దేవత ముక్కు పుడక కా కమ్మని ముక్కు కమ్మని చూస్తున్నాడని భావించి, "అవును స్వామీజీ, భగవతి అమ్మవారి ముక్కు కమ్మి సూర్యకిరణాలు ప్రతిబింబిస్తూనే వజ్రంలా ప్రకాశిస్తుంది" అని సమాధానం ఇచ్చాడు. సూర్యదేవ్ నవ్వుతూ, "లేదు లేదు, ఆ దేవత ఆలయంలో లేదు. ఆమె ఆలయం వెలుపల చిరిగిన దుస్తులతో, పాత మూట పట్టుకుని కుక్కలతో తిరుగుతూ ఆమె విలువైన రత్నం, అమూల్యమైనది. మీరు ఆమెను చూసి ఉండాలి" అని ఆ మాటలతో మందలించారు. ఆ రోజు తపోవనంలో హాజరైన భక్తులలో ARPN రాజమాణిక్యం నాడార్ కూడా ఉన్నారు. సద్గురుదేవ్ మాటల్లో దాగి ఉన్న అమృతం లాంటి సందేశాన్ని ఆయన అర్థం చేసుకుని, సద్గురుదేవ్ అనుమతితో తల్లిని వెతుక్కుంటూ ఒక పిల్లవాడిలా కన్యాకుమారికి పరిగెత్తాడు. నిజంగా ఆమె ప్రపంచానికి తల్లి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. శ్రీ ARPN రాజమాణిక్యం నాడార్ కన్యాకుమారికి చేరినప్పుడు అతను ఆ దివ్య మహిళ గురించి వివరించారు. ఆమె కన్యాకుమారికి ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదని, ఆమె అస్సాం నుండి వచ్చిందని నమ్ముతారని, ఆమె ఆదిపరాశక్తి అవతారంగా భావిస్తారని, సముద్ర తీరంలో కొన్ని కుక్కలతో పాటు ఆమెను చూడవచ్చని అతను చెప్పారు. రాజమాణిక్యం వెంటనే సముద్ర తీరంలో విలువైన రత్నమైన ఆయన దేవి మాయమ్మను చూశారు. 3 సముద్రాలు, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం మరియు అరేబియన్ సముద్రం సంగమంలో అతను దుర్గా, లక్ష్మి మరియు సరస్వతి అనే 3 దేవతలు ప్రతిబింబించే దేవి మాయమ్మను ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. రాజమాణిక్యం తమ అమితమైన భక్తి మరియు నిస్వార్థమైన సేవ ద్వారా తల్లికి ప్రియమైన వాడుగా మారాడు. ఇనుప క్షణం ఇనుప కణం అయస్కాంతం వైపు ఆకర్షితులైనట్లు ఆమె ఆ తల్లికి అతుక్కుపోయాడు. ఆమె ఉండటానికి గుడిసె కూడా లేకపోవడంతో రాజమాణిక్యం ఆలయ అధికారులు అనుమతి తీసుకుని గణపతి ఆలయానికి దక్షిణంగా ఒక చిన్న కుటీరాన్ని నిర్మించాడు. కానీ ఆమె ఆ గుడిసెలో పరిమితం కాలేదు. ఆమె తన అలవాట్ల ప్రకారం కన్యాకుమారి వీధుల్లో తిరిగేది. రాజమాణిక్యం మాయమ్మ సమాజం నుండి ప్రారంభించిన లైట్ హౌస్ కి ఎదురుగా దాదాపు 25 సెంట్ల భూమిని కొనుగోలు చేశాడు. మాయమ్మ సమాజం భవన నిర్మాణ పనులు 1974 నవంబర్ 14న ప్రారంభమయ్యాయి. ఈ భవనం 1978లో పూర్తయింది మరియు 78 సెప్టెంబర్ 7న ప్రారంభించబడింది. లైట్ హౌస్ సముద్రంలో ప్రయాణించే ఓడలకు మార్గనిర్దేశం చేస్తుండగా మాయమ్మ సమాజ సంసార సాగరాన్ని ఈదటానికి మరియు ఆత్మ సాక్షాత్కార తీరాన్ని చేరటానికి ప్రజలకు ఒక దారి చూపే వెలుగులా నిలిచింది. కన్యాకుమారికి వచ్చినప్పటి నుండి దేవి మాయమ్మ ఎప్పుడూ ఆ పట్టణం దాటి ప్రయాణించలేదు. అకస్మాత్తుగా 1976లో సెప్టెంబర్ 26న ఆమె సుడిగాలి పర్యటన చేసింది. మొదట టుటికోరన్ కు వెళ్లి రాజమాణిక్యంతో కలిసి ఆమె అవధూత మౌళిస్వామిగలను ఆశీర్వదించడానికి డిండిగల్ సమీపంలో కసవనం పట్టికి వెళ్లి అక్కడ నుండి తపోవనం వెళ్ళింది. తపోవనంలో సద్గురు జ్ఞానానందగిరి స్వామిగల్ మహాసమాధికి నివాళులు అర్పించి తర్వాత ఆమె తిరునామలైకి వెళ్ళింది. తిరునామలయలో ఆమె మరియు ఆ యోగి రామసంత్ కుమార్ 12 గంటల పాటు నిశ్శబ్ద సంభాషణ చేసుకున్నారు. చివరికి ఆమె పని త్వరగా చేయండి అని హిందీలో "కామ్ జల్దీ కరో" అని చెప్పింది. వారు ఒకరితో ఒకరు ఏమి సంభాషించుకున్నారో మనం ఊహించగలం. బహుశా యోగి రామ్ సూరత్ కుమార్ జీ మానవాళికి విమోచించే మరియు సంఘర్షణలో ఉన్న ప్రజలను ఓదార్చనిచ్చే తన పనిని వేగం చేయాలని ఆమె కోరింది. ఆమె మార్గమధ్యంలో కసవనం పట్టి మౌళస్వామిగలను మళ్లీ సందర్శించి తర్వాత 1976లో సెప్టెంబర్ 28న ఉదయం కన్యాకుమారికి తిరిగి వచ్చింది.
ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. ఆమె మాట ద్వారా లేదా రాత ద్వారా ఏమీ బోధించలేదు. ఆమె మౌనం స్వయంగా అనర్గళంగా ఉండేది. తన సొంత ప్రవర్తన మరియు చర్య ద్వారా ఆమెకు మనకి సార్వత్రిక ప్రేమ సందేశాన్ని ఇచ్చింది. అన్ని జీవుల్ని ప్రేమించండి, ప్రతిదానిలోనూ దేవుణ్ణి చూడండి, ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా నిశ్శబ్దంగా పనిచేయండి, మిమ్మల్ని మీరు పైకి లేవండి మరియు లోపల దేవుని రాజ్యాన్ని చూడండి, స్వచ్ఛమైన చైతన్య సముద్రంలో తేలండి. ఇది క్లుప్తంగా ఆమె సందేశం. చివరికి దేవి మాయమ్మ సేలంకు వెళ్లి భక్తుల దర్శనం ఇచ్చింది. మాయమ్మ తల్లి ఫిబ్రవరి 9, 1992 తన మర్త వలయాలను విడిచిపెట్టింది. మనుష్యుల్లో అంతిమ పరిపూర్ణత వైపు పరివర్తనను నిశ్శబ్దంగా రూపొందించిన దివ్య తల్లి ఇప్పుడు భౌతికంగా లేదు, కానీ ఆమె ఆత్మ సజీవంగా ఉంది. ఆమె కృప మరి ఆమె ఆశీర్వచనాలు, ఆమె నిశ్శబ్ద జ్ఞానం ఇవన్నీ శాశ్వతంగా జీవిస్తాయి. పాదుకా పూజలు, ప్రార్థనలు, భజనలు, ఆధ్యాత్మిక మరియు ధార్మిక ప్రసంగాలు మాయమ్మ సమాజ కార్యకలాపాలలో భాగంగా ఉన్నాయి. చిత్ర పౌర్ణమి, రామనవమి, గోకులాష్టమి, శరత్ నవరాత్రులు, దేవి మాయమ్మ వార్షిక ఆరాధనలు వంటివి సమాజంలో జరుపుకునే ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల్లో భక్తులకు, పేదలకు అన్నదానం చేస్తారు. మాయమ్మ సమాజం మీకు శాశ్వత ఆనందాన్ని ఇస్తుందంటంలో సందేహమే లేదు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శాంతి 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 శాంతి.